హాయ్ ఫుడ్డీస్, వెల్కమ్ టు ఇందుప్రియాస్ కిచెన్. నేను మీ ఇందుప్రియాని. ఈరోజు మన కిచెన్లో టేస్టీగా చల్లని డ్రింక్స్ని చూపించబోతున్నాను. అది కూడా వేసవి కాలంలో తరచూ మనం ఇంట్లోకి తెచ్చుకునే వాటర్ మిలన్ జ్యూస్ను ఒక్కసారి నేను చూపించిన విధంగా చేసి చూడండి. అందరికీ నచ్చేలా ఉంటుంది. ఈ వాటర్ మిలన్ జ్యూస్తో 2 రకాల జ్యూస్ని చూపించబోతున్నాను. ఈ 2 అమేజింగ్ జ్యూస్ని ట్రై చేసి చూడండి. చాలా తక్కువ సమయంలోనే ఈ జ్యూసెస్ని తయారు చేసుకోవచ్చును. ఆలస్యం చేయకుండా వాటర్ మిలన్ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఈ 2 జ్యూసుల కోసం సగం వాటర్ మిలన్ని తీసుకున్నాను. హాఫ్ వాటర్ మిలన్ని మళ్ళీ 2 భాగాలుగా కట్ చేసి ఒక భాగాన్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసి సీడ్స్ని తీసేయండి. తర్వాత ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసిన పీస్ని ఒక బౌల్లోనికి తీసుకోండి. ఎక్కడైనా వాటర్ మిలన్ పెద్ద పీసెస్గా మిగిలిపోతే ఒక గరిట తీసుకొని ఇలా స్మాష్ చేసుకోండి. ఈ జ్యూస్ చేసేకి ముందు ఈ వాటర్ మిలన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే మనం చేసే డ్రింక్స్ అనేవి చాలా చల్లగా ఉంటాయి. ఈ విధంగా చిన్నగా కట్ చేసి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోనికి 3 టేబుల్ స్పూన్ల షుగర్ని తీసుకుందాం. మీరు తీసుకున్న వాటర్ మిలన్ స్వీట్నెస్ని బట్టి షుగర్ని తీసుకోండి. అలాగే నానబెట్టిన సబ్జా గింజల్ని 2 స్పూన్స్ వేసుకోండి. ఈ సబ్జా గింజలు 15 to 20 మినిట్స్ ముందు నానబెడితే సరిపోతుంది. ఇందులోనికి 1 కప్ పాలను తీసుకుందాం. ముందుగా కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలను తీసుకున్నాను. అలాగే సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని వేసి బాగా కలపండి. ఇది 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే చల్లగా టేస్టీగా ఉంటుంది. పాలని చల్లగా తీసుకున్నట్లయితే ఇన్స్టెంట్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనం చేసే మిల్క్ షర్బత్ రెడీ అయినట్లే. ఇంకొక డ్రింక్ రెడీ చేసేంత వరకు మనం ఈ మిక్సింగ్ బౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. మరో జ్యూస్ చేయడానికి మిగిలిన వాటర్ మిలన్ని ఈ విధంగా కట్ చేసి మిక్సీ జార్ తీసుకొని అందులోనికి సుమారు 2 కప్పుల వాటర్ మిలన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనికి 2 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకుందాం. చెప్పాను కదండి, వాటర్ మిలన్ స్వీట్నెస్ని బట్టి షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనికి చిన్న అల్లం ముక్క, 2 లేక 3 పుదీనా ఆకులు, చిటికెడు ఉప్పు, 1 స్పూన్ నిమ్మరసం వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా గ్రైండ్ చేశాక ఇలా ఫిల్టర్ చేసి తీసుకోవాలి. మొత్తం ఫిల్టర్ చేసి తీసుకున్నాక చూడండి ఇంత పలుచగా ఉంటుంది. 1 గ్లాస్ తీసుకొని అందులో 4 ఐస్ క్యూబ్స్ను వేసుకోండి. ఇందులో ఈ వాటర్ మిలన్ జ్యూస్ని సర్వ్ చేసుకోవడమే. తయారు చేసి పెట్టుకున్న మిల్క్ షర్బత్ చల్లగా అయిపోయి ఉంటుంది. దానిని కూడా ఇలాగే గ్లాస్లోనికి సర్వ్ చేసుకొని దానిపై 1 స్పూన్ సబ్జా గింజల్ని, సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని తాగడమే. ఆహా, అమృతంలాగా ఉంటుంది. ఎంతో చల్లగా టేస్టీగా వాటర్ మిలన్ జ్యూసెస్ రెడీ. మరెందుకు వెయిటింగ్? ఇవాళే ఈ వాటర్ మిలన్ జ్యూసెస్ని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.